నమస్తే. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన దగ్గర నుంచి ఆయన క్షణం కూడా తీరిక లేకుండా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ప్రజాపాలన ఏ విధంగా అందించాలి అనే దిశగానే ఆయన అడుగులు పడుతున్నాయి. ఇలాంటి క్రమంలో కొంతమంది అధికారుల వల్ల ఆ యొక్క పథకాలు కానీ లేదంటే ప్రభుత్వం పేరు ప్రఖ్యాతలు దెబ్బతీసే విధంగా మారుతున్నాయని చెప్పి ఆయన చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన కోప్పట్టడానికి సీరియస్ అవ్వటానికి ఒక రీజన్ ఉంది. ముఖ్యంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి సంబంధించి ఆయా తహసీల్దార్ కార్యాలయాలు అలాగే ఎంపీడీఓ కార్యాలయాల్లో కొంతమంది ఎవరైతే ప్రజలు ఉన్నారో వారంతా కొన్ని అప్లికేషన్స్ ఇచ్చారు. దాదాపు 1,25,00,000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. అంటే మేము ఈ పథకానికి అర్హులం, మాకు ఈ పథకం అమలు చేయండి అని చెప్పి. ఇట్లాంటి క్రమంలో చాలా అది అవినీతి అక్రమాలకు తావు లేకుండా పనిచేయాలి, ప్రజలకు మనం మంచి పాలన అందించాలనే దిశగా ఒక దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. ఇలాంటి క్రమంలో ప్రతి అంశంలో చాలా కీలకంగా వ్యవహరించాలి అధికారులు. కానీ వరంగల్ జిల్లాలో ఓ అధికారి మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించారు. ఓ వ్యక్తి ఇచ్చినటువంటి అప్లికేషన్ చూసి ఆ విషయం తెలిసి రేవంత్ రెడ్డి గారు చాలా షాక్కు గురయ్యారు ఫస్ట్. తర్వాత క్లాస్ స్పీకర్ అధికారికి. ముఖ్యంగా వరంగల్ జిల్లా భీమదేవరపల్లిలో ముత్తారం గ్రామానికి చెందినటువంటి ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక దరఖాస్తుని, నాకు పథకాలు అమలు కావాలి, నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని అని. ఆయన ఫోటోలో కానీ పేర్లలో కానీ ఏ రకమైనటువంటి తీరు కనబరిచారనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆయన పేరు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి. కానీ దరఖాస్తు ఫారంలో తన పేరు దగ్గర శివుడని, భార్య పేరు దగ్గర పార్వతీదేవి అని, కుమారుల పేర్ల దగ్గర కుమారస్వామి, వినాయకుడని రాసిచ్చాడు. దీనికి సంబంధించి పొరపాట లేకపోతే కావాలని చేసినట్టు కనుక మనకి స్పష్టంగా తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఎంపీడీఓ ఆయన సురేందర్, ఆయన అన్ని చూడాలి. అవేమీ చూడకుండా అప్లికేషన్ తీసుకోవటం, ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఉన్నాడో అతనికి ఒక రిసీట్ కూడా ఇచ్చేశారు ప్రభుత్వం తరఫున. దాని మీద అప్లికేషన్స్ పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఇది బయటపడింది. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. అంటే ఆ వ్యక్తి కావాలని చేశాడు, అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఫోటో దగ్గర కూడా శివుడు ఫోటో పెట్టి. అంటే ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం కనబరుస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా మనం చెప్పుకోవాలి. ఆ వ్యక్తి తప్పు చేశాడు, కరెక్టే. మరి అధికారిగా మీరేం చేశారు అనేది ఇప్పుడు బాగా ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు. ముఖ్యంగా ఈ వ్యవహారం తెలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకనంటే ఇదేదో చిన్నపిల్లల ఆట కాదు, ప్రభుత్వం మనం ఒక రకమైనటువంటి పాలన అందించాలని మేమున్నాం, అధికారులుగా మీరు ఒక వారధిగా పనిచేయాలి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్నది ప్రభుత్వ అధికారులే. కానీ ఈ విధమైనటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తే మాత్రం నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను, సహించేది లేదని చెప్పి చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే అది కొంత జోక్గా అనిపించవచ్చు మనకి, అప్లికేషన్ మీద ఉన్నటువంటి ఆ పేర్లు కానీ ఆ ఫోటోలు కానీ. కానీ చాలా సీరియస్గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఆ ఎంపీడీఓ, స్థానిక ఎంపీడీఓకి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దానికి సంబంధించి మెమో కూడా ఇష్యూ చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ప్రభుత్వ అధికారి అయినా ఈ విధంగా చేస్తే నేనైతే క్షమించను, ఉద్యోగాల నుంచి విధుల నుంచి తప్పించడమే తరువాయి అని చెప్పి చాలా సీరియస్గా వార్న్ చేశారట. మొదటి తప్పుగా ఆయన్ని వదిలేసి ఒక మెమో ఇచ్చి అతని దగ్గర నుంచి లిఖితపూర్వకంగా ఒక సంజాయిషి లెటర్ తీసుకున్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది.